వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంస పాలన చేశారంటూ మండిపడ్డారు. వారి వ్యవహారంతో రాష్ట్రంలోని అనేక పరిశ్రమలు వదిలి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇక ఉపాధి లేక విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. చాలా మంది గంజాయి, డ్రగ్స్ కు బానిసలయ్యారంటూ విమర్శించారు ఆయన. ఎన్డీఏ కూటమిలో రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. ఇక విశాఖ ఉక్కుకు కేంద్రం సాయం చేయడంపై నిమ్మల హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు లూలు గాని, అమర్ రాజా, జాకీ, మరి ఏదైతే కియో ఎక్స్టెన్షన్, ఈ పరిశ్రమలన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి స్థితి గత పాలనలో చూసాం. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవో యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి గత పాలనలో గంజాయి బాట పట్టి, డ్రగ్స్ బాట పట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డ్రగ్స్ హబ్గా, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత పాలన మార్చేసినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ